దేశానికి రాజ్యాంగం ఒక పవిత్ర గ్రంథం లాంటిది. ఈ రాజ్యాంగాన్ని అనుసరించే ఈ దేశంలో ఉండేటటువంటి పౌరులకు హక్కులు గాని పరిపాలన విధానం గాని మనం దాని ప్రకారం చేస్తుంటాము. అటువంటి రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాల తర్వాత పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని గురించి మాట్లాడుకునేటటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఒక మంత్రి, ఆయన ఈ దేశంలో కీలకమైనటువంటి హోంమంత్రి, అటువంటి వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా దురదృష్టకరం. ఈ రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడిని అవమానపరచడం కాబట్టి ఆయన బేషరత్తుగా రాజీనామా చేయాలా, లేకపోతే ఆయన మంత్రివర్గం నుండి తొలగించాలా. ఈ జాతికి ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన రాజీనామా చేసేంత వరకు, ఆయన మంత్రివర్గం నుండి తొలగించేంత వరకు ఈ దేశ పౌరులందరూ కూడా పోరాటం చేస్తారని ఈ సందర్భంలో సిఐటిగా వామపక్ష పార్టీలుగా మేము ఆయన వ్యాఖ్యానాన్ని నిరసిస్తున్నాము. దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తాం. ప్రజా సంఘంలో నుంచి ప్రతి ఒక్క పౌరుడు ఈ రోజు ఇక్కడికి వచ్చి నిరసన తెలిపేదానికి సిద్ధపడ్డారు. ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు 40 కోట్ల మంది జనాభాని ఉద్దేశించి ఆయన మాట్లాడుకుంటా ఆయన రాజ్యాంగాన్ని రాసిన నిర్మాతని అవమానపరచడం కాకుండా ఆయన ఒక కేర్లెస్ గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆ ధోరణి మార్చుకోవాలా, మార్చుకునేది ఆయన క్షమాపణ చెప్పాలా. ఆయన ఉన్న పదవికి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు అతను. అది అట్లాగా ఆ స్థానానికి కూడా ఇల్లు వీయకుండా ఆయన మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మేము ఖండిస్తున్నాము సిఐటి తరఫున. ఈ రోజు బీజేపీ అధికారంలో ఉన్న ప్రభుత్వం భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ని అవమానపరిచే విధంగా ఈ 10 ఏళ్ల కాలంలో బీజేపీ వ్యవహరిస్తుంది. దానికి వ్యతిరేకంగా వామపక్షాలు అదేవిధంగా కాంగ్రెస్ మొత్తం కూడా ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. అయినప్పటికీ కూడా నిన్న హోంమంత్రి అయినటువంటి కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా మన బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా పార్లమెంట్ లో వ్యాఖ్యానాలు చేశారు. దానికి వ్యతిరేకంగా మొత్తం సిఐటియు, రైతు సంఘం, ఈ అనేక కార్మిక సంఘాలు, మనకున్నటువంటి కార్మిక సంఘాలు అన్ని ఆధ్వర్యంలో ఈ రోజు సూలూరుపేటలో దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మన ఈ రోజు మాట్లాడగలుగుతున్నాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యము, ఆయన పెట్టినటువంటి భిక్ష అని చెప్పని సగర్వంగా చెప్పగలం. అందుకని చెప్పని ఈ హోమ్ మినిస్టర్ వెంటనే ఆయన హోమ్ మినిస్టర్ పదానికి దానికి రాజీనామా చేయాలా, రాజీనామా చేసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పని సిఐటిగా అదే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా మేము డిమాండ్